ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. హైదరాబాద్ లో ఓ వ్యక్తి తన భార్యను చంపిన విధానం ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. అసలు మనుషులు ఇలా కూడా ఉంటారా అని భయాందోళనలు రేకెత్తిస్తోంది. ప్రస్తుతం నాతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ రామ్ మెట్టు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో రామ్ గారు. హలో అండి. హైదరాబాద్ లో గురుమూర్తి అనే వ్యక్తి తన భార్య వెంకట మాధవిని చంపిన విధానం నాకైతే 2 రోజుల నుంచి అసలు సరిగ్గా నిద్ర కూడా పట్టట్లేదండి. భార్యను చంపడం ఒక ఎత్తు అయితే, చంపిన తర్వాత ఆమెని ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు, కుక్కర్లో పెట్టి ఉడికించాడు, మళ్ళీ ఆ శరీర భాగాల్ని ఎండబెట్టాడు, ఆ తర్వాత రోకలి సుత్తితో వాటిని పొడి చేశాడు, ఆ పొడిని నీళ్ళల్లో కలిపి ఇంట్లోని మ్యాన్ హోల్లో పోశాడు, ఆ తర్వాత ఒక చెరువుకి కూడా తీసుకెళ్లి చెరువులో కలిపేశాడు. అసలు మీరు చెప్పండి, ఇవన్నీ మనుషులు చేసే పనులా? ఇది ఇది వినడానికి అసలు చాలా భయంకరంగా ఉందండి. అందుట్లో ఈయన ఒక ఎక్స్ ఆర్మీ పర్సన్ అనేది ఇట్ ఈస్ వెరీ షాకింగ్. ఇక్కడ ఏమవుతుందంటే, ఒక ఆర్మీ పర్సన్ అనేసరికి జనరల్గా సొసైటీలో ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. అలాంటిది ఒక ఎక్స్ ఆర్మీ పర్సన్ హూ ఇస్ నౌ వర్కింగ్, అంటే డిఆర్డీఓలో వర్క్ చేస్తున్నారు అనేసి విన్నాను. అతను ఇలా చేశారు, అది కూడా సెక్యూరిటీ గార్డ్ అంట ఆయన. ఆయననే ఇంత ఇది చేస్తున్నారంటే మనకి అసలు నమ్మకం అనేది సొసైటీలో ఎక్కడుంటుందండి? ఇంకా ఒక ఆర్మీ పర్సన్, అది కూడా ఒక సెక్యూరిటీ ఆఫీసర్గా చేస్తున్నారు, ఇంత దారుణంగా చంపి చేశాడు అని అంటే అది రియలీ షాకింగ్ అండి. అయితే ఇందులో చాలామంది ఏంటంటే, ఇలా క్రైమ్ చేసినప్పుడు ఏదో ఆవేశంలో చేశానండి సారీ అనేసి తర్వాత రిపెంట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఈ పర్టికులర్ క్రైమ్ ఇది ఆవేశంలో చేసింది కాదు. ఎంత ప్లానింగ్ అంటే, ఫస్ట్ ఒక కుక్క మీద దాన్ని ప్రయత్నించి దానిలో సక్సెస్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ వాళ్ళ వైఫ్ మీద ఇంప్లిమెంట్ చేసి, ఇంత ప్లానింగ్. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఆయన యూట్యూబ్ వీడియోస్ కూడా చూశాడంట, ఆయన మూవీస్ కూడా చూశాడంట, ఎలా చంపొచ్చు ఆధారాలు లేకుండా అనేసి. అంటే ఇంత ప్లానింగ్ తోటి చంపాడు అని అంటే, ఇంత పేషెన్స్గా అన్ని మూవీస్ చూసి యూట్యూబ్ వీడియోస్ చూసి చేశాడు అని అంటే, ఇది ఖచ్చితంగా ఆవేశంలో చేసింది కాదు, ఉద్దేశపూర్వకంగానే చేసింది ఇది. సో ఇలాంటివి అసలు చాలా వీ హ్యావ్ టు టేక్ సచ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ యాజ్ ఎగ్జాంపుల్ అండ్ అలర్ట్ అవ్వాలండి. మన సిస్టమ్ మొత్తం అలర్ట్ అవ్వాలి. బికాజ్ ఇప్పుడు చూడండి, యూట్యూబ్లో దొరకని నాలెడ్జ్ అంటూ లేదు. ఇతను ఏమనుకున్నాడు, యూట్యూబ్లో చూసి చేసేస్తే సరిపోతుంది, నేను దొరకనులే అనేసి పక్కాగా ప్లానింగ్ చేసి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషిని నరకడం అనేది అంత ఈజీ కాదండి. దానికి ఎంత షార్ప్ నైఫ్ ఉంటే కానీ అది పాసిబుల్ కాదు. ఆయన ఆ ఇన్ఫర్మేషన్ కూడా సేకరించాడు, ఎక్కడ దొరుకుతుంది నాకు ఇలాంటి కత్తి, నేను ఎన్ని ముక్కలు చేయాలి, ఎంతసేపు కుక్కర్లో వండించా, ఇవన్నీ కూడా నాకు తెలిసి మూవీస్లో కూడా ఇన్ అ వే దే టేక్ ఇట్ యాజ్ అన్ అందులోంచి కూడా తీసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళు. అలా ఆయన తీసుకొని చేసిన ఇన్సిడెంట్ ఇది చాలా బాధాకరం అండి. అసలు నెవర్ ఐ ఎక్స్పెక్టెడ్ దట్ ఇట్లాంటి ఇన్సిడెంట్ బయటకు వస్తుంది అనేసి. నిజంగా అండి, అసలు ఆ గురుమూర్తి అనే వ్యక్తి భార్యను చంపడానికి ముందు కుక్కని చంపాడు. కుక్కని చంపి అసలు ఎవరికీ తెలియకుండా ఎలా బయటపడాలి, అసలు అంటే కుక్కని చంపి కూడా అదొక మర్డర్ అనుకోవాలి కదా. ఎవరికి ఇది తెలియలేదంటే భార్యను కూడా ఎగ్జాక్ట్లీ అదే ఫార్మేట్ లో చంపాలి అనే ఒక ఆలోచన వచ్చింది. చూడండి, 2 పిల్లల తండ్రి. ఇంతకీ రీజన్ ఏంటంటే భార్య మీద అనుమానమే పెనుభూతమైంది. ఎందుకు మనిషిని ఈ అనుమానం అనేది ఇలా ఒక రాక్షసుల్లాగా మారుస్తుందంటారు? అయితే ఇక్కడ ఇంకోటి, అనుమానం అనే దానికి కూడా ఒక రీజనబుల్ అనుమానం అనేది ఉండాలండి. ఇక్కడ వాళ్ళకి 2 పిల్లలు, ఆయన ఆల్మోస్ట్ ఆర్మీలో రిటైర్ అయ్యి వచ్చాడు అంటే పెద్ద ఆయన చెప్పాలంటే. ఈ వయసులో అనుమానం అనేది అసలు చాలా బాధాకరం. అంటే సరే, పెళ్ళైన కొత్తలో వైఫ్ని అనుమానిస్తున్నాను, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మధ్యలో ఇట్లా అనుమానాలు ఉన్నాయి అనేది అది ఒక అండర్స్టాండబుల్ లెవెల్. 2 పిల్లలుండి ఇంత లైఫ్ కలిసి ట్రావెల్ చేసిన తర్వాత ఈ పాయింట్ ఆఫ్ టైంలో అనుమానం అనేది ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్. అంటే అది అదే రీజనా, లేకపోతే ఇంకేదైనా రీజన్ వల్ల కూడా అయి ఉండొచ్చా అనేది వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అండి. ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయాలి, చేసి అదర్ డీటెయిల్స్ ఏంటో కూడా తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్ రీజన్స్ తెలుస్తాయి. అనుమానం వల్లనే అని అంటే మేబీ ఇనీషియల్ టాక్స్ ఒకటి, లేకపోతే పెద్దవాళ్ళని కూర్చోబెట్టుకొని సాల్వ్ చేసుకుంటే అయిపోతుందండి. ఎవరన్నా సరే, ఇప్పుడు అనుమానం అనేది కామన్. అనుమానం వచ్చింది అని అంటే ఫస్ట్ వాళ్ళిద్దరూ మాట్లాడుకొని సార్ట్ అవుట్ చేసుకొని, లేదు అప్పటికి కుదరట్లేదు తీరట్లేదు అని అనుకుంటే పెద్దవాళ్ళని పిలిచి సర్దుమర్చుకోలే. కానీ ప్రాణం తీసేస్తే ఏమొస్తారు? ఇప్పుడు మళ్ళీ ఆమె తిరిగి వస్తుందా? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఏదన్నా యాక్షన్ తీసుకునే ముందు కొంచెం ఆలోచించి ఇలాంటి ఏమన్నా డిసిషన్స్ తీసుకుంటే
ఇవన్నీ అరికట్టచ్చండి. సో ఇలాంటి కాకుండా యునో నాకు తెలిసిందే కరెక్ట్, ఇన్ని చంపేసేయాలి, చంపేస్తేనే నేను తృప్తిగా ఉంటానంటే ఇంకా రిలేషన్షిప్కి ఆ వాల్యూస్ ఏమున్నాయండి ఇంకా. ఈ సందర్భంగా ఈ గురుమూర్తి చేసిన జాబ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలండి. ఇతను ప్రకాశం జిల్లాకు చెందినవాడు, రిటైర్డ్ ఆర్మీ జవాన్. రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకి మళ్ళీ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి కదా, అలా డిఆర్డిఏలో మళ్ళీ సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. ఏంటండి, ఎదుటి వాళ్ళని కాపాడాల్సిన వ్యక్తి, మన రక్షణ సంస్థల్ని కాపాడే వ్యక్తి, మన దేశాన్ని కాపాడిన వ్యక్తి ఇలా సొంత భార్యనే కడతేర్చడం అంటే, ఇలా మనుషులు ఎంత ముసుగు వేసుకుని బతుకుతున్నారో చూసారా. దట్ ఈస్ వాట్ అండి. అంటే ఇక్కడ మారల్ వాల్యూస్ అనేది లేకుండా పోయినాయి సొసైటీలో. మనము జనరల్గా ఒక ఆర్మీ పర్సన్ అనగానే తెలియకుండా రెస్పెక్ట్ వచ్చేస్తుంది మనకి, అరే ఆర్మీ పర్సన్ అనే రెస్పెక్ట్ వస్తుంది. బట్ ఇలాంటి వాళ్ళు చేసే పనుల వల్ల మనకి ఉన్న ఈ మిగతా వాళ్ళు కూడా చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్సెక్యూరిటీ, ఇలాంటి వాళ్ళు ఆర్మీలో పనిచేస్తున్నారా అసలు, అంటే మన దేశ భద్రత ఏంటి అని మనకు అలాంటి థాట్స్ కూడా వచ్చేస్తుంటాయి. సో సొసైటీలో అసలు ఇంకా మనకి సెక్యూరిటీయే లేదా అనే క్వశ్చన్స్ రేజ్ అవ్వడానికి ఇలాంటి వాళ్ళే కారణం అండి. సో వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఇస్, మనకి ఆ కాన్ఫిడెన్స్ కరెక్ట్గా ఉండాలి. ఇట్లా ఈ ఆర్మీ సిస్టమ్ మీద కానివ్వండి, లేకపోతే మన భద్రత మీద మనకి అనుమానం లేకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఈ కేసుని బాగా పరిశీలించి అప్రోప్రియేట్ పనిష్మెంట్ ఇస్తే కానీ మనకు ఆ నమ్మకం కుదరదు. వేరే వాళ్ళకి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా సెట్ చేయాలి దట్ ఇలాంటి దురాశనలు ఏమైనా ఉంటే కనుక, ఆలోచనలు ఏమైనా ఉంటే కనుక డెఫినెట్గా దే హ్యావ్ టు రీఫ్రైన్ దేర్ థాట్స్ అని ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేస్తే మాత్రం దట్ ఈస్ వెన్ వీ కెన్ లివ్ పీస్ఫుల్ అండి. అదర్వైజ్ ఇలాంటి ఇంకో చాలా చూస్తూ ఉంటాం మనం ఫ్యూచర్లో కూడా. నిజంగా రాక్షసులు ఉండేవాళ్ళని మనం పుస్తకాల్లో, పురాణాల్లో చదువుకున్నాం. కానీ ఇప్పుడు గురుమూర్తి లాంటి వ్యక్తుల రూపంలో ఈ రాక్షసులు పుట్టినట్టుగా కనిపిస్తోందండి. అసలు అతను ఈరోజు భార్యను చంపిన విధానం, ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి అతను చేసిన పనులు చూస్తుంటే పిల్లలు అతన్ని మనిషిలాగా, తండ్రిలా చూస్తారా? పక్కింటి వాళ్ళు అతన్ని నమ్ముతారా? కుటుంబ సభ్యులు, బంధువులు అతన్ని అసలు ఇక మీదట అతని మొహం చూడగలరా? అదే ఆబ్వియస్లీ, అంటే అతను చేతులారా చేసుకుంది ఇదంతా. ఇప్పుడు వాళ్ళ వైఫ్ చనిపోయారు, షీ ఈజ్ నో మోర్, బట్ ఇతను బతికి కూడా వేస్ట్ ఇంకా. ఎందుకంటే సొసైటీలో రెస్పెక్ట్ ఉండదు, వాళ్ళ పిల్లలు కూడా ఒక తండ్రిలాగా కూడా చూడరండి అతనికి. ఇంకెందుకంటే ఆయన బతికి నాకు అర్థం కాదు. అంటే అందుకనే అంటాను, ఇలాంటి ఏదన్నా సడన్గా ఏదైనా చేసేయాలన్నప్పుడు, ఏదన్నా యాక్షన్ తీసుకోవాలన్నప్పుడు డెఫినెట్గా దే హ్యావ్ టు థింక్ అబౌట్ వేరియస్ అదర్ థింగ్స్. ఇట్ ఈస్ జస్ట్ నాట్ అబౌట్ 2 ఇండివిజువల్స్ అండి. ఒక వైఫ్, ఒక హస్బెండ్ మాత్రమే కాదు. ఇక్కడ ఏంటంటే సొసైటీకి దే ఆర్ సెట్టింగ్ ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు ఇలాంటి పనులు చేయడం వల్ల వాళ్ళ పిల్లలతోటి దూరం అయిపోతున్నాడు. సొసైటీకి ఒక నెగటివ్ ఇంపాక్ట్ వచ్చేసింది ఆయన మీద. సో ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఏ పని చేసినా కూడా ఇవి దృష్టిలో పెట్టుకోవాలి. ఇట్ ఈస్ జస్ట్ నాట్ బిట్వీన్ 2 ఇండివిజువల్స్, ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ పీపుల్ అరౌండ్. అండ్ ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఏ పని, ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ దిస్ అండి. ఏ పని చేసినా కూడా మన వల్ల వేరే వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుందా లేదా అనేది ఒక్కటి ఆలోచించితే మన థాట్స్ అనేది కొంచెం కంట్రోల్లో ఉంటాయి. ఈ ఆలోచన లేనంతసేపు మనం ఏంటంటే విచ్చలవిడి చూస్తూనే ఉంటాం సొసైటీలో. భార్యను చంపడానికి ముందు ఇతను క్రైమ్, హారర్ మూవీస్ చూశాడు, వెబ్ సిరీస్ చూశాడు, అసలు యూట్యూబ్, సోషల్ మీడియా అంతా జల్లెడ పట్టేశాడు. అంటే దొరకకుండా ఉండడానికి ఏం చేయాలో అంతా ఒక మంచి స్కెచ్ చేసుకున్నాడు. ఇక్కడ తను పోలీసులను ఎంత అండర్ ఎస్టిమేట్ చేశాడో చూసారా. బట్ మన తెలంగాణ పోలీసులు ఏమన్నా తక్కువ? జస్ట్ సీసీటీవీ ఫుటేజ్ చూశారు. అసలు ఈ కేసుని వాళ్ళు డీల్ చేసిన విధానం గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి రామ్ గారు. ఎస్ అండి, ఐ షుడ్ రియలీ అప్రిషియేట్ ది పోలీస్ సిస్టమ్ హియర్ అండి. అయితే ఇక్కడ ఇంకొకటి, ఈయన ఎంత పక్కగా ప్లాన్ చేసుకున్నాడు, ఈ వీడియోస్ చూసుకున్నాడు, ఇవన్నీ చేశాడు కదా. మన దగ్గర ఇంకొక సిస్టమ్ యాడ్ అయితే బాగుండేమో అనిపిస్తుంది. ఏంటంటే ఈ మధ్యన ఎవరు ఏ కంటెంట్ చూస్తున్నారు అనేది, వెబ్లో ఏ కంటెంట్ చూస్తున్నారు అనేది ఇట్ ఈస్ ఈజీ టు ట్రాక్. ఒక్కటే ఐపీ అడ్రస్ నుంచి ఒకటే పర్సన్ ఈ మర్డర్స్ ఎలా చేయాలి, మర్డర్ మూవీస్ ఇవన్నీ చూస్తున్నప్పుడు దెర్ షుడ్ బి ఏ సిస్టమ్ అండి. దెర్ షుడ్ బి ఏ సిస్టమ్ విచ్ కెన్ ట్రాక్ సచ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఇలాంటి యాక్టివిటీస్ని ట్రాక్ చేసుంటే కనుక, ముందే చేసుంటే కనుక మనకేంటంటే ఇంతవరకు వచ్చేది కాదు. మేబీ బికాజ్ అతను చేసేది ఇంట్లోంచే చేస్తుంటారు మోస్ట్లీ, లేదా అతను మొబైల్ ఫోన్ నుంచే చేస్తుంటాడు. సో ఇదే ఐపీ నుంచి ఇన్నిసార్లు మర్డర్ గురించి ఎందుకు వీడియోస్ చూస్తున్నారు, లేకపోతే మర్డర్కి సంబంధించిన, క్రైమ్కి సంబంధించిన వీడియోస్ చూస్తున్నారు అని అంటే దీనికి ఈ సర్వీలెన్స్ సిస్టమ్ కనుక ఉండుంటే కనుక ఖచ్చితంగా ఆపుండే వాళ్ళు. స్టిల్ లేట్ అయినప్పటికీ కూడా మన తెలంగాణ పోలీస్ దే హ్యావ్ డెల్ట్ ఇట్ వెరీ వెల్ అండి. చెప్పాలంటే ఆ లాజిక్ ఆఫ్ ఆమె సీసీ కెమెరాలో తను ఇంటి లోపలికి వెళ్ళడం అనేది కనిపించింది, బట్ బయటికి రావడం అనేది కనిపించలేదు. బట్ ఇతనే మల్టిపుల్ టైమ్స్ బయటకు వచ్చాడు అనేది సీసీటీవీలో క్లియర్గా కనిపించింది. బేస్డ్ ఆన్ దాట్ వాళ్ళు క్లియర్లీ దే కుడ్ అండర్స్టూడ్ దట్
అతనే చేశాడు అనేసి. సో ఐ షుడ్ అప్రిషియేట్ దిస్ టెక్నిక్ ఆఫ్ సాల్వింగ్ ది కేస్ అనేది చాలా బాగా దే హావ్ కమ్ అప్ విత్ అండి. భార్యని చంపడం కాదు, మళ్ళీ ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చూసారా? అప్పటికే ఆమె వెంకటమాధవి తల్లికి డౌట్ వచ్చింది. ఈ అల్లుడేం మామూలోడు కాదు, నా బిడ్డ ఎక్కడికో వెళ్ళిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈయనేం చెప్తున్నాడంటే అసలు నా భార్య ఇంటి నుంచి వెళ్ళింది, అసలు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ఎటో వెళ్ళిపోయింది అని చెప్పాడు. అక్కడ కూడా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కరెక్టే మీరు అన్నది, సీసీటీవీ ఫుటేజ్ తోటి ఆమె అసలు ఇంట్లోకి వెళ్ళిందే ఉంది కానీ బయటకు వెళ్ళింది లేదు. రామ్ గారు, మీరు ఒక లైఫ్ కోచ్, మీరు ఎంతో మందికి మీరు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు, స్టూడెంట్స్ కి కెరీర్ గైడెన్స్ కూడా ఇస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఒక భార్యాభర్తకి నిజంగా సెట్ అవ్వట్లేదు, వాళ్ళ మధ్య క్లాషెస్ వచ్చాయి, అనుమానం ఉంది. ఒకవేళ ఇలాంటి వాళ్ళు మన చుట్టూ కూడా చాలా మంది ఉంటారు, కానీ ఎలా ఆ రిలేషన్ నుంచి బయటికి రావాలో తెలియదు. చంపడం మార్గం కాదు కదండి, అలాగని డివోర్స్ కూడా మార్గం కాదు. ఒకవేళ ఇక వద్దు ఆ రిలేషన్ అనుకున్నప్పుడు డివోర్స్ లాంటి ఆప్షన్ నిజంగా ఉంది కొందరికి. మీరేమంటారు? ఆ రిలేషన్ ఎలా బ్రేక్ చేసుకొని ఎవరికి వాళ్ళు ఎలా బతకాలి? ఎందుకంటే అతనికి అనుమానం వచ్చినంత మాత్రాన ఆమెను చంపే హక్కు ఇతనికి లేదు కదా అంత దారుణంగా. కరెక్ట్. సో దట్స్ వాట్ ఇక్కడ ఏంటంటే అండి, అనుమానం అనేది స్టార్ట్ అవ్వగానే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పెరగక ముందే దాన్ని కట్ చేయడానికి ట్రై చేయాలి. సపోజ్ నాకు ఎవరి మీద అనుమానం ఉంది అని అంటే ఫస్ట్ విత్ టాక్స్ సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. విత్ టాక్స్ సాల్వ్ అవ్వట్లేదు అని అంటే వీ కెన్ కన్సల్ట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఇట్, లైక్ కౌన్సిలింగ్స్ కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, వీళ్ళతో మాట్లాడి అందరూ కూర్చొని దాన్ని సద్మర్చుకుంటే సరిపోతుంది. లేదు మీరు అన్నట్టు వర్కౌట్ అవ్వట్లేదు అని అంటే డివోర్స్ కూడా తీసుకోవచ్చు, దట్స్ అబ్సల్యూట్లీ ఓకే. డివోర్స్ తీసుకోవడం ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్ అండి. మీరు డివోర్స్ని పక్కన పెట్టేసి నేను చంపేస్తాను అని అంటే దట్ ఈస్ నాట్ ది సొల్యూషన్. నో, మీరు చెప్పినట్టు అసలు రైటే లేదు. ఒక పర్సన్ ఇంకో పర్సన్ని చంపే రైటే లేదు. ఇద్దరికి పడట్లేదు అంటే సపరేట్ అయిపోండి అంతే. బట్ అలా సపరేట్ అవ్వకుండా ఇలా చంపడం అనేది ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్. అది అవ్వకుండా ఉండడం ఇస్ ఇంపార్టెంట్ అండి. తల్లి చనిపోయింది, అది కూడా ఎంత దారుణంగా, తండ్రి చేతులు. అసలు ఆ పిల్లల భవిష్యత్ ఏంటండి? ముఖ్యంగా ఈరోజు గురుమూర్తి చేసింది మామూలు నేరం కాదు. రేపు ఇంకొకళ్ళకి ఇలాంటి ఆలోచన కూడా రాకుండా మన ప్రభుత్వం, మన కోర్టులు, మన న్యాయస్థానం, మన పోలీసులు, మన సమాజం ఎలాంటి శిక్ష వేయాలి అతనికి? సో ఆబ్వియస్లీ ఎక్స్ట్రీమ్ ఫర్ వాట్ ఎవర్ హీ హాస్ డన్, అది ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్ యాక్ట్ అండి. ఎక్స్ట్రీమ్ యాక్ట్ కాబట్టి అతని పనిష్మెంట్ కూడా ఎక్స్ట్రీమ్గానే ఉండాలి. దీన్ని కొంచెం ఏదైనా లీనియంట్గా తీసుకొని నార్మల్ పనిష్మెంట్ కనుక ఇచ్చారనంటే ఇన్ అ వే మనం ఇంకొకరికి ఇన్స్పిరేషన్ ఇస్తున్నట్టే, ఇలాంటివి చేసుకోవచ్చు, పర్వాలేదు, మీరు తప్పించుకోవచ్చు, లేదా మీకు వచ్చే శిక్ష కరెక్ట్, ఐ మీన్ ఇట్స్ నాట్ ఇంటెన్స్ అని ఒక ఎగ్జాంపుల్ కింద అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి మాత్రం ఎక్స్ట్రీమ్ పనిష్మెంట్ రావాల్సిందే. ఫర్ వాట్ ఎవర్ హీ హాస్ డన్, లా సిస్టమ్ దే నో బెటర్ లైక్ వాట్ పనిష్మెంట్ అనేది. బట్ నేను పర్సనలీ వాట్ ఐ ఫీల్ ఇస్ హీ షుడ్ డెఫినెట్లీ బి పనిష్డ్ అకార్డింగ్ టు ది ఇంటెన్సిటీ ఆఫ్ ది క్రైమ్ అండి. భార్యాభర్తల మధ్య ఏ గొడవలు వచ్చినా గానీ కూర్చుని వాటిని సద్దుమణిగేలా చేసుకోండి. అది కూడా కుదరకపోతే పెద్దవాళ్ళ వరకు వెళ్ళండి. అక్కడ మీకు సరైన పరిష్కారం లభించలేదు అంటే పోలీసుల వరకు వెళ్ళండి, కోర్టుల వరకు వెళ్ళండి, డివోర్స్ తీసుకోండి, ఎవరి బతుకులు వాళ్ళు బతకండి. మీకంటూ కూడా ఇద్దరు పిల్లలు ఖచ్చితంగా ఉంటారు కదా, ఆ పిల్లల జీవితాల గురించి ఆలోచించండి. తప్పులు చేయడం, నేరాలు చేయడం, మర్డర్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా ఆలోచించుకోండి. మిమ్మల్ని మించిన పోలీసులు ఉన్నారనే విషయం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు.